నటించే వారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పే వారి మాటలు సూటిగా ఉంటాయి. విమర్శించే ముందు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించేవారు 10 మంది ఉంటారు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గరెక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. సీతమ్మ రాముని కోరలేదు, విదే కలిపింది. సీతమ్మ రాముని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. నవ్వుతూ అన్నాను, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకపోతే ఎవరూ లేరు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువులు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఎలా చెయ్యాలి అనే ఆలోచనకే నువ్వు సమయాన్ని వెచ్చిస్తుంటే ఆ పని ఎప్పటికీ పూర్తి చేయలేవు. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం కష్టం. నేను ఇది చెయ్యగలను అనుకునే వారికి 100 మార్గాలు ఉంటాయి. చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు కనబడతాయి. గెలవాలంటే కారణాలను కాదు, మార్గాలను అన్వేషించాలి. అదృష్టం వచ్చింది కదా అని అహంకారాన్ని పక్కన పెట్టుకుని తిరిగితే అది మీలోని సుగుణాలను మాయం చేసి మీకు, మీతో పాటు ఉన్నవారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు మనకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. బహిరంగ యుద్ధములో ఆయుధం ఎంత అవసరమో అంతరంగ యుద్ధములో ఆలోచన అంత ముఖ్యం. ఆ యుద్ధములో ఆత్మరక్షణ, ఈ యుద్ధములో ఆత్మశిక్షణ. నీ మాటకు విలువలేని చోట నీ మౌనానికైనా గౌరవం దక్కించుకో. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యము కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. కైలాసము, శ్మశానము, అది ఇది నీ గృహము బోలాశంకర. మనుజుల మనసులు ద్వేషాన్ని హరించు, మానవతను మమతను విశ్వమంతా విస్తరించు శంకర. నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతిఫలమే అరచేతిలో ఒదుగుతుంది, మంచైనా చెడైనా. మనం పోయాక ఎలాగో అందరినీ బాధ పెడతాం. బ్రతికుండి అదే పని చేస్తే మన చావుకి బ్రతుక్కి తేడా ఉండదు. మన వల్ల ఎవరు సంతోషంగా లేకపోయినా పర్లేదు, కనీసం ఎవరిని బాధించకుండా జీవిస్తే చాలు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మనకు తోడుగా నిలిచేది మనం చేసిన పని, మంచి పని. మనసుకు నచ్చిన వారు మనతో లేరన్న ఆలోచన ఇంకెవరితోనూ మనల్ని ఉండనివ్వదు. ఈరోజు నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు దేవుడు నీ బతుకు మీద దెబ్బ కొడతాడు చూడు. అప్పుడు నీకు నేను ఖచ్చితంగా గుర్తుకు వస్తాను. గుడిలోకి వెళ్తూ మెట్ల దగ్గర ఆగిపోయాను. అప్పుడు అనిపించింది బట్టలే తేడా, బతుకు ఒకటే అని. మన పెద్దల సంపాదన మనకు కలిసొస్తే భోగం, మన సంపాదన మనకు ఉపయోగపడితే యోగం. మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే రోగం. మరణం మాత్రమే కాదు, కొన్ని మాటలు కూడా మనిషిని చంపేస్తాయి. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం.
చెప్పేటోడు చేరదీస్తాడా, అనేటోడు ఆదుకుంటాడా, వినుటోడు విలువిస్తాడా? ఎవడు ఎవడికి ఏం చెయ్యడు, చేసినట్లు నటిస్తారంతే. తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులివి నేస్తమా. తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచించేవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. తమ దగ్గర లేని దాని గురించి ఆలోచించేవారు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు. ఇది పచ్చి నిజం మిత్రమా. నిన్న ఉన్న కష్టం రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు కావడి కుండలు. అందుకే నలుగురితో కలిసి మెలిసి నవ్విస్తూ గడపడమే మంచి జీవితం మిత్రమా. హృదయానికి గాయం అయిందని అలా కూర్చుంటే నీ గమ్యాన్ని చేరుకునేదేలా? ఈ ప్రపంచానికి కొత్త సందేశం కావాలి. నీ లక్ష్య సాధన గెలిచేందుకు వ్యూహాలు రచించుకో. నీ గెలుపు చరిత్ర పుటలో చివరి స్థాయిగా లిఖించబడాలి. నిన్ను నమ్మి నీ ఫ్రెండ్ నీకు చెప్పుకున్న రహస్యం నీ పెదవి దాటి నా మరుక్షణం నువ్వు మరణించినట్లే. రోజుకో రకంగా వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. ఎటువంటి పరిస్థితిలో అయినా సంతోషంగా ఉన్నవాడే నిజమైన భాగ్యవంతుడు. గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తే నీ జీవితంలో ముందుకెళ్ళగలవు. కాస్త ఓర్పు సహనముతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓటమిరగదు, సహనముతో సాధ్యము కానిది లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచములో ఎవరికి లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చెయ్యలేడు. వృధా చేసి తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా. ఈ సృష్టిలో పేగు బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే. ప్రతిదాని విలువ దాని టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ని కూడా హాస్పిటల్లో డబ్బులు పెట్టి కొంటాం కదా. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. భార్య అంటే నువ్వు పక్కనుంటే బాగుంటుంది, నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది, నువ్వు చనువుగా ఉంటే బాగుంటుంది, నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే బాగుంటుంది అనుకుని మనస్సున దాచుకొని చెప్పలేక భర్తతో గొడవ పడుతుంది. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ అమ్మ ప్రేమ కన్నా అద్భుతమైనది ఏదీ లేదు. అందుకే ఆ భగవంతుడు సైతం అమ్మ ప్రేమకి దాసోహం అయ్యారు. బతుకు ములుగా ఉంటే ఆలోచన పువ్వులా ఉండాలి. ఒక మంచి మాట, ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచేస్తుంది. రాక్షసుడిని కూడా మనిషిగా మార్చేస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించేవారు నీలోని లోపాలను ఏమాత్రం పట్టించుకోరు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. చిన్న విషయము కాదు స్నేహం, ఎంతటి సామాన్యమైన చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం. కరిగే మనసు కావ్యమవుతుంది, కరిగించే మనసు కావ్యానికి కలం అవుతుంది. మనం వినేవి, చూసేవి అన్ని నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. జాగ్రత్త సుమి. నీ కోసం ఎవరు లేరని బాధపడే కన్నా నువ్వు ఎవరికి భారం లేవని సంతోషించు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా, కావాలనుకున్నది కాలేకపోయినా, ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయినా, చేయాలనుకున్నది చేయలేకపోయినా, రావాలనుకున్నది రాలేకపోయినా, జరుగుతుందిలే అనుకున్నది జరగకపోయినా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ జీవించడమే జీవితం. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. గర్వముతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. పతనానికి నాంది గర్వమే కారణం.